వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సత్యప్రసాద్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నానని, జిల్లా అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని జగిత్యాల జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతున్నటువంటి కలెక్టర్. జగిత్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత వచ్చిన కలెక్టర్లో సత్యప్రసాద్ వయసులో చిన్నవాడు, కానీ కలెక్టర్గా తన పని చేసుకుంటూ అధికారులను సమన్వయపరుస్తూ తెలంగాణలో జిల్లాని అగ్రస్థానం నిలపడానికి నిత్యం కృషి చేస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత వచ్చిన కలెక్టర్లో సత్యప్రసాద్ ఏడాది కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ అధికారులను సమన్వయపరుస్తూ పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తూ వాటిని పారదర్శకంగా అమలు చేస్తూ జగిత్యాల జిల్లాని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండేలా కష్టపడుతున్నారు కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తన మార్కు పాలనని చూపెడుతున్నారు కలెక్టర్ సత్యప్రసాద్. ముఖ్యంగా జగిత్యాల జిల్లా విద్యా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా ఆవిర్భావం తర్వాత వరుస 3 ఏళ్లు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం సాధించింది. అయితే కరోనా అనంతరం మళ్ళీ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానానికి పడిపోయింది. చదువు అన్నిటికీ సమాధానమని భావించి మళ్ళీ జగిత్యాల జిల్లాని అగ్రస్థానంలో నిలబెట్టడానికి విద్యార్థులతో ముఖాముఖి, ఫోన్ ఇన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు కలెక్టర్. సబ్జెక్టులలో నిష్ణాతుల ఉపాధ్యాయులను నియమించి తాను అనుకున్నది సాధించారు. తిరిగి ఈ సంవత్సరం జగిత్యాల జిల్లా మళ్ళీ 4వ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో అందరి మన్ననలు అందుకున్నారు. ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించి 200 మంది విద్యార్థులకు గ్రూప్ కోచింగ్ ఇవ్వనున్నారు. వీరికి 60% మందికి ఉద్యోగాలు వచ్చాయి. హాస్టల్లో చదివే పిల్లల కోసం మెరుగైన విద్యను అందించడానికి హాస్టల్లోనే విద్యార్థులు కలిసి నిద్రించడం, వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం కలెక్టర్గా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడని చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పెద్దపూర్ గురుకుల పాఠశాల పాముకాటు సంఘటన. హాస్టల్లో 2 పాముకాటుకి గురి అయ్యి చనిపోగా హాస్టళ్లను ఉండాలంటే విద్యార్థులు జంకిపోయే పరిస్థితి వచ్చింది. నిత్యం భయం మధ్య గురుకులలో ఉండలేక హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు విద్యార్థులు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెద్దపూర్ గురుకులంకు వచ్చి మళ్ళీ పూర్వ పరిస్థితికి రావాలని అధికారులను ఆశయించారు. ఇక అప్పటి నుండి కలెక్టర్ సత్యప్రసాద్ పెద్దపూర్ గురుకులం ఏపుగా పెరిగిన చెట్లను, పాఠశాల గ్రౌండ్ని చదును చేపించి హాస్టల్ పరిసర ప్రాంతాలని పూర్తిగా మార్చివేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి హాస్టల్కు పిలిపించి చూపించి కౌన్సిలింగ్ చేపించి హాస్టల్లో పూర్వ పరిస్థితులు తీసుకొచ్చారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. నేను మిర్యాల నాగేందర్ రెడ్డి, టీఎన్జిఓ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, టీజీఈజేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్. మరి మన జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీ బి సత్యప్రసాద్ గారు గత సంవత్సరం జూన్ 2024లో జగిత్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుతూ ఉద్యోగులందరినీ మరియు ప్రజాప్రతినిధులందరినీ తోటి సమన్వయపరుస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాల్లో కూడా జిల్లాను ముందు వరుసలో ఉంచుతున్నందుకు మా టీజీఈజేఏసీ మరియు టీఎన్జిఓ సంఘం జగిత్యాల జిల్లా తరఫున వారికి ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం ఏర్పడినాక కొద్ది రోజులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూన్ 2024లో మన జిల్లా కలెక్టర్ గారు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు, గతంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే కాకుండా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కూడా మరి మా ఉద్యోగులందరితోటి వారు ఓరియంటేషన్ మీటింగ్స్ కానీ, ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ మరి మా అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఏ విధంగా మరి అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉద్యోగులందరితో ఏ విధంగా పని తీసుకోవాలి, మమ్మల్ని అందరినీ ఏ విధంగా సమన్వయపరచుకోవాలి, ప్రజాప్రతినిధులందరితో కలిసిమెలిసి ఉండి మరి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసినారు. మరి అంతేకాకుండా మనందరికీ తెలుసు, జిల్లాలో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలు కూడా ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలా చక్కగా ఏ విధమైన వివాదాస్పద ఘటనలు కానీ లాంటి ఏం జరగకుండా మరి వారు చర్యలు తీసుకొని విజయవంతంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసినారు. మరి మన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గారు వారి యొక్క సంక్షేమ పథకాలను అమలు చేయటంలోనే కాకుండా
మరి విద్య వైద్యం లాంటి కొన్ని అంశాలను ప్రాధాన్యత క్రమంలో తీసుకోవడం జరిగింది. మరి విద్యకు సంబంధించి చెప్పాలంటే గతంలో మరి 2016లో జగిత్యాల నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల వరకు జిల్లా అగ్రస్థానంలో ఉండి 10వ తరగతి ఫలితాల్లో ముందు వరుసలో రిజల్ట్స్ రావడం జరిగింది. కానీ తర్వాత కొంచెం కరోనా వంటి వివిధ కారణాల వల్ల కొంత ఉత్తీర్ణత శాతం తగ్గి కొంచెం జిల్లా వెనుక స్థానంలోకి వెళ్ళింది. కానీ మొన్నటి సంవత్సరం మా జిల్లా కలెక్టర్ గారు అందరూ ఉపాధ్యాయులతో కానీ విద్యాశాఖ ఉద్యోగులు అందరితో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ రివ్యూస్ తీసుకుంటూ ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అందరినీ ఒక్కసారి సమన్వయం చేసుకుంటూ మరి పిల్లల లోపల కూడా ఆ స్ఫూర్తిని నింపి ఈసారి 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే 4వ స్థానంలో జిల్లాను నిలిపేందుకు కృషి చేస్తున్న వారికి వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా మరి నిరుపేద పిల్లలకు ఏ విధమైన విద్య కానీ వసతులు భోజన వసతి కానీ వివిధ హాస్టల్ వసతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి వారు అన్ని దాదాపు చాలా వరకు వసతి గృహాలను వారు సందర్శించడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనాలు చేయడం జరిగింది. వారితో కలిసి అదే కొన్ని హాస్టళ్లలో వాళ్ళు రాత్రిపూట నిద్ర కూడా చేసి వారికి మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ కృషి చేసి పిల్లలందరికీ కూడా ఉత్తమ ఫలితాలు వారు కూడా సాధించే విధంగా. అంతేకాకుండా మరి సోషల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్స్లో కూడా చాలామంది పిల్లలు మరి పోటీ పరీక్షల కోసం వారు ప్రిపేర్ అయ్యే క్రమంలో కూడా వారికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించి ఆ స్టడీ సర్కిల్స్ని కూడా ఎంతో స్ట్రెంథెన్ చేసి ఈరోజు దాదాపు 40-50% వరకు పిల్లలు అందులో స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకంటే పిల్లలు గ్రూప్ 1 యొక్క హాస్పిటల్స్ని వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది అందరినీ అధికారులను డాక్టర్లను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దాదాపు అన్ని ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా విజిట్ చేస్తూ వారందరినీ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తగానే వారు ఫీవర్ సర్వే చేయడం కానీ ఇతరత్ర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. అంతేకాకుండా పంచాయతీరాజ్ ఉద్యోగులందరితోని దోమల నివారణ తదితర కార్యక్రమాలు చేపడుతూ శానిటేషన్ ఇవన్నీ చేసి కూడా ప్రజలందరినీ కూడా వైద్య రంగంలో ప్రజలందరికీ కూడా అత్యుత్తమైన ఆరోగ్య సేవలు అందే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా మరి మనందరికీ తెలుసు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి మరి మన జిల్లాలో బుగ్గారం మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కాబడ్డది. భూభారతిలో కూడా దాదాపు ప్రతి మండలంలో కూడా వారు భూభారతి సదస్సులు నిర్వహించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కానీ ఇంకా సమస్యలు ఏవైతే ఉంటే వారందరికీ అవగాహన కల్పించి వారందరితో మాట్లాడి రెవెన్యూ అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యలన్నీ పరిష్కరించేందుకు వారు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మరి మనం ఇటీవలే కొనుగోలు కేంద్రాలన్నింటిలో కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలన్నింటిలో కూడా వసతులు కల్పించి అన్ని ఏర్పాట్లు చేసి మరి రైతులందరికీ కూడా మొన్న ఇటీవల అకస్మాత్తుగా 2 కానీ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా మొత్తం ధాన్యం అన్నీ కొనుగోలు అయ్యే విధంగా చూసినారు. ఎన్నో అంశాలలో కూడా జిల్లా కలెక్టర్ గారు మరి మా ఉద్యోగులందరినీ కూడా ఒక్కొక్కసారి ప్రజలకు కోసం పనిచేసే విషయంలో మాతో కొంత కఠినంగా వ్యవహరించినప్పటికీ కూడా కొన్నిసార్లు మాకు ఏవైనా సమస్యలు ఉంటే కూడా వారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో తప్పకుండా మా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించుకుంటూ మా అందరినీ ఒక కుటుంబంలా చూసుకుంటూ మా అందరితో ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ప్రజాప్రతినిధులందరితో కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మరి జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి మా ఉద్యోగులందరి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు నిన్నటికి జిల్లాకు వచ్చి సంవత్సరమైన సందర్భంలో జిల్లా విద్యాశాఖలో వారు వచ్చిన తర్వాత పెను మార్పులు గతంలో 11వ ఎస్ఎస్సి రిజల్ట్ విషయంలో 11వ స్థానంలో ఉన్న జిల్లా ఈరోజు 4వ స్థానంకు రావడం జరిగింది. దానికి కారణం జిల్లా విద్యాధికారి గారు జిల్లా కలెక్టర్ గారు విద్యాధికారి గారు నిత్యం పరీక్షలకు ముందు కావచ్చు మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు పర్యవేక్షిస్తూ ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. దాని ద్వారా 11 నుంచి 4వ స్థానంకు రావడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలు ప్రారంభోత్సవంలో బడిబాట విషయంలో కూడా
మండల విద్యాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత వేసవి సెలవుల్లో 5 రోజుల ఉపాధ్యాయుల శిక్షణలో వారు శిక్షణ శిబిరానికి వచ్చి వారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో మనము విద్యను బోధిస్తుంది కేవలం మొదటి బెంచ్ వారికే కాకుండా చివరి బెంచ్ వరకు కూడా మన విద్యను అందించినప్పుడే మన లక్ష్యాలను సాధించినట్టని వారు చెప్పడం జరిగింది. వారు ఉన్న రోజులు మన జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతామని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు ఉద్యోగ ఉపాధ్యాయులను వారి కింది సబార్డినేట్లుగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్లుగా చూస్తూ వారి అన్ని విషయాల్లో తగిన సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమావేశాలు చేస్తూ మార్గదర్శకం ఉంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపడానికి విశేష కృషి చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు.